శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. కరోనా విలయతాండవం చేస్తుంది. మొత్తం సృష్టికి ఏదో ప్రమాదం జరగబోతుంది, మానవాళి మరో ప్రమాదంలో చిక్కుకుంటుందని చెప్పేసి మనం చూస్తున్నాం. నిజంగా అలాంటిది సంభవించే అవకాశం ఉందా? ఈ పరిస్థితులు ఇంకా ఎన్ని రోజుల వరకు ఇలా కొనసాగుతాయి? అదేవిధంగా చూసుకుంటే ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ ప్రకారం నిజంగా ఈ ముప్పు మనకు పొంచి ఉందా? ఓం అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. ఓం అజరాయ నమః. ప్రధానంగా ఈ కరోనా అనేటువంటి పదాన్ని మనం మర్చిపోవడం చాలా శ్రేయస్కరం. అది ఇక్కడ కంప్లీట్గా పాతుకుపోయింది. ఎవరు దగ్గినా తుమ్మినా ఇదేనా అనేటువంటిది బాగా పాతుకుపోయింది. కనుక ఏది జరిగినా ముందు అదేనా అనేటువంటిది తీసుకొని వస్తున్నారు. మళ్ళీ అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది కదా దాని పేరు విని, కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు నడిచేటువంటి దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ఏవైతే శాస్త్రానికి అనుసరించి ఖగోళానికి అనుసరించి ఉందో దాన్ని అనుసరించేది కనుక ఎలాంటి రుగ్మతలు లేవు. దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. తీసుకురావడం సాధారణం, చేప కింద నీరులాగా తీసుకురావచ్చు. కరోనా 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 ఎవరు చనిపోయినా కరోనా పేరు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడైతే. ఎందువల్లనంటే చెప్తేనే కదా అందరు భయపడేది. భయపడటం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కొన్ని ప్రాణాలు పోతున్నాయి. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం ఇదే విషయం వచ్చినప్పుడు. దాని పరిస్థితి ఏంటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు పోతుంది అనేటువంటిది. ఇప్పుడైతే దాని గురించి నడిచేటువంటి స్థితిగమనంలో మాత్రం ఎలాంటి అపాయము లేదు. అది వస్తుంది అనేటువంటి విషయంలో ఆలోచన కూడా అనవసరం. చాలామందికి దాని గురించి ఏదో వస్తుందని భయపడి ఇబ్బందులు పడటం అనేటువంటిది అనవసరమైన మాట. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏ దిక్కుకు ఎవరు అధిపతి అనేటువంటిది కొన్ని ఉంటాయి. ఆ అధిపతి వక్రించినప్పుడు ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. శని ఉంటాడు, శని వక్రగతి వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. సవ్యంగా వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అలానే కుజుడు వక్రిస్తే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఏ వక్రగతులు అంత విశేషంగా వక్రించేటువంటి స్థితి లేదు, దాటిపోయింది. గత కొన్ని రోజుల క్రితమే వక్రం చేసింది, దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు వక్రగతి అనేటువంటిది లేదు. లేని దానికి మళ్ళీ వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఛానల్స్లో వస్తున్నాయనో దీని గురించి అనే ప్రజల్ని మాత్రం మనం ఈ విషయం గురించి భయం అనేటువంటిది మానుకోవడం. ప్రజలకి నేను చెప్పగలిగేది ఏంటంటే ఈ విషయంలో భయం అనేటువంటిది వదులుకోవడం చాలా ఉత్తమం. అంటే లేని దాని గురించి భయపడి ఉంది అని భ్రమపడి ఇబ్బంది పడుతున్నారు. అంటే భయమే మనిషికి సగం ప్రమాదం. చిన్న ఉదాహరణ, మీ పేరు ముఖేష్ అంటారు. ముఖేష్ గారు, మీరు ఇది మొత్తం కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉంటారు. నేనేదో సాయంత్రం టైంలో మీ దగ్గర మాట్లాడటానికి వస్తాయి. ఇక్కడికి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో స్టాపులర్తో ఏదో పిన్ ఏదో చేసుకుంటుంటే నేను మాట్లాడుతుంటే కరెంటు పోయింది. ఆ కరెంటు పోయినప్పుడు ముఖేష్ గారు అక్కడ నేను తేల్చి చూశానండి అంట. మీకు తెలిసి ఇక్కడికి అటువంటి వచ్చే అవకాశం లేదు అని. కానీ ఆ స్టాపులర్లోంచి ఆ పెట్టే పిన్ ఏదో జారి కింద పడింది. మీరు కాలు పెడితే కాలు గది గుచ్చుకుంది. మీరు ఏమనుకుంటారు? రాదు అనేటువంటి మీ కాన్ఫిడెన్స్ అంతా ఏమైంది? మరి ఇక్కడికి తేలు రాదు, ఏమీ రాదు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ కాలుకి ఏదో గుచ్చుకోగానే ఏమైంది? భయపడిపోయి తేలు వచ్చేసిందని చెప్పి అది ప్రాణాపాయ స్టేజ్ వరకు మనం తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు అది లేదు, రాదు. మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ టైము? చిన్నవి అగ్ని ప్రమాదాలు, జల ప్రళయాలు ఇవి మాత్రం వస్తాయి మినహాయిస్తే, చిన్నవి దగ్గులు తుమ్ములు మినహాయిస్తే అంతకుమించి వచ్చేటువంటి వ్యాధులు లేవు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అదేదో వస్తుందనే మాట పచ్చి అబద్ధం. సంచారరీత్యా కూడా ఇప్పుడు జరిగేటువంటి సంచారం తీసుకున్నప్పటికీ కూడా రాహు కావచ్చు, శని సంచారం కావచ్చు, ఈ సంచారాలు మనం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అలాంటి ప్రళయము విలయము అనేటువంటిది వైరస్ రూపేణా లేదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి. లాస్ట్ కరోనా వచ్చినప్పుడు మనం ఇట్లా రుద్రానికి సంబంధించిన పాశుపతం చేస్తున్నాము 60 రోజుల పాటు. 70వ రోజు కల్లా దీని పేరు కూడా మనం వినకుండా కంప్లీట్ లాక్డౌన్లో ఉన్నప్పుడు అస్తవ్యస్తం, ఒమిక్రానికి ముందు అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం 2000 సంవత్సరంలో. కంప్లీట్గా బయటికి రావడానికి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో నేటికి 70వ రోజు కల్లా మొత్తం క్లీన్ చిట్ అయిపోతుంది. జనాలు యథావిధిగా బయటికి తిరుగుతారు. మేము 60 రోజుల పాటు దీక్ష తీసుకున్నాము. అందరూ ఇలా చెయ్యండి అని అన్నాం. అనంతరం ఒమిక్రాన్ వచ్చినప్పుడు 12 రోజుల వరకు దీని పేరు వింటాము. 12వ రోజు తర్వాత నుంచి క్రమేపీ అక్కడి నుంచి ఖచ్చితంగా ఒక 13-14 రోజుల వ్యవధిలో అసలు పేరు కూడా మనం అక్కడ దరిదాపులో వినాము.
దానికి మేము ఈ ప్రయోగం చేస్తున్నాము, మీరందరూ కూడా ఇది కనీసం వినండి అన్నాము. కొన్ని వేల మంది విన్నారు, ఈశ్వరానుగ్రహం వల్ల వెళ్ళిపోయింది. అటువంటివి లేవు, కానీ వస్తాయేమో అనేటువంటి ఒక భయం మనస్సులో ప్రతి మనిషిలోనూ ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయమనండి. ఎంత చేస్తే అంత మంచిది. ఎందువల్లంటే ఈ యొక్క క్రిమి అనేటువంటిది కంటికి కనిపించదు, కనిపించకుండానే కదండి అది అంత ఇబ్బంది పెట్టింది. అంత ఒమిక్రాన్ వచ్చిందనో కరోనా వచ్చిందనో అన్న ఆ క్రిమి ఇలా ఉంది అనేటువంటిది ఎవరు దాన్ని ఫోటో తీసి చూపించలేకపోయారు. రకరకాల వ్యాక్సిన్ రకరకాల వేరియేషన్స్ చూపించారు, మినహాయిస్తే దానికి ఇది అని ఎవరు పట్టుకోలేకపోయారు. అంటే అంత సూక్ష్మ క్రిమి మనిషి శరీరంలోకి వెళ్ళి ఇంతెత్తు మనిషిని నిర్జీవుని చేసేసిందిగా. అటువంటి వాటిలందరినీ కూడా పునరుత్పత్తి చేసి నిలబెట్టగలిగేది సుబ్రహ్మణ్యేశ్వరుడు. ప్రతి ఒక్క మనిషి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన సహస్రనామాన్ని పారాయణ చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఓం అజరాయ నమః. ఇందాక మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషకు. మొట్టమొదటి వైద్యుడు ఎవరు? భగవంతుడు. భిషక్ అంటే వైద్యుడు, దైవ్య మొట్టమొదటి వైద్యుడు భగవంతుడు. ఆయన స్మరణం చేస్తూ ఉంటే మనకి ఎందుకు కష్టాలు వస్తాయి? అసలు రావు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏదో ఒక రకంగా ఉపాసన చేస్తూ లేదా సహస్రనామాన్ని పారాయణ వింటూ ఓం అజరాయ నమః అనేటువంటి నామాన్ని తలుచుకోమనండి. ఖచ్చితంగా కనుక తలుచుకోగలిగితే ప్రతి ఒక్క మనిషి, నా లెక్క ప్రకారము ఒక 16 రోజుల తర్వాత మళ్ళీ ఈ మాట మనం వినం. చాప కింద నీరులాగా తీసుకురావడం వేరు, స్వతసిద్ధంగా రావటం వేరు. ఏంటంటే మానవ తప్పిదానికి మనం యాక్ట్ ఆఫ్ గాడ్ కింద మనం పరిగణలోకి తీసుకోవద్దు. మానవ తప్పిదం, ఎవరన్నా చనిపోయారు, ఏముంది కరోనా కింద చనిపోయారంటే ఆ పరిసరాల్లో ఉన్న 10 మంది భయపడతారు. భయపడి మాకేదో వచ్చింది అనుకుంటారు. కానీ అది ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో వచ్చే అవకాశం కూడా లేదు. చక్కటి పరివర్తన కలిగినటువంటి వాతావరణం ఏర్పడింది ఇప్పుడు. ఈ వాతావరణంలో ఎవరైనా కాలుష్యాన్ని నిండింది అనేటువంటి పుకార్లు పుట్టించడం మినహాయిస్తే ప్రత్యేకంగా ఈ ప్రమాదం ఉంది అనేటువంటి మాత్రం దైవలిఖితంగా లేదు. కాబట్టి దీని గురించి అసలు ఏమాత్రం కూడా భయము కంగారు టెన్షన్ లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సహస్రనామాన్ని వింటూ ఓం అజరాయ నమః అంటే జరామరణం లేనివాడు ఈశ్వరుడు. ఆయన మనస్సులో తలుచుకొని ఓం అజరాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఏ ఒక్క మనిషికి కూడా శ్వాసకోశ ఇబ్బంది కూడా రాకుండా ఆయన కాపాడతాడండి. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.